మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. అయితే అప్పుడు అధికారులు మేము ఇప్పుడు ఒక పాజ్ అయితే ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 రాబోతుంది అన్నట్టు అధికారులు అయితే చిన్నగా అయితే ఒక న్యూస్ లాగా ఇవ్వడం జరిగింది. మరి ఏం జరగబోతుంది? మళ్ళీ ఇది ఇంకొకసారి రాబోతుందా? అసలు దీని వెనకాల కారణాలేంటి? ఇలాంటి అంశాల గురించి మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. దేనివల్ల ఆపరేషన్ సింధూర్ అయింది మనం చూసాం. ఇప్పుడు మరి ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ రాబోతుంది అన్నట్టు మరి అధికారులు ఒక వార్తనైతే చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? మన ఇటీవల ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధీరజ్ సేఠ్ గారు ఏంటి అంటే మన సరిహద్దు ప్రదేశాలకు వెళ్ళారు. సైనిక బలగాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారా, ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే అవన్నీ చూడడానికిను వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా, వాళ్ళు ఎలా ఉన్నారా అని తెలుసుకోవడానికని వెళ్ళారు. ఈ వెళ్ళిన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే సైనికులందరూ కూడా ఆపరేషన్ సింధూర్ 2.0కి ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0కి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కంటే ముందర మనం ఆపరేషన్ స్నో లెపర్డ్ ఏంటనేది తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిందే 6 ఏళ్ల క్రితం 2020లో జూన్ ఆ ప్రాంతంలో మనకి గాల్వాన్ ఘటన జరిగింది. చైనీస్ దుస్సాహసం చేశారు, మన సైనికులు చాలా తిప్పికొట్టారు. ఈ క్రమంలో మనం ఒక 20 మంది సైనికులను కోల్పోయాము, అమరులయ్యారు. వాళ్ళ వైపు 80 నుంచి 100 మంది అయ్యారు, కానీ వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు. సో దీని తర్వాత మనకి సుమారు 4-5 ఏళ్ల పాటు ఇద్దరు ఢీ అంటే సరిహద్దులో ఉన్నారు సైనికులతో మోహరించి. ఈ గాల్వాన్ అయిన 2-3 నెలలకి ఏమైంది అంటే చైనా ఇంకొక దుశ్చర్యకి పాల్పడుతుందన్న సమాచారం మనకు వచ్చింది. సో మనకి తెలిసిందే భారత్ చైనా సరిహద్దు, ఇన్ఫాక్ట్ అది భారత్ టిబెట్ సరిహద్దు. చైనా ఆక్రమించుకున్న టిబెట్ ప్రాంతం కూడా వాళ్ళ ఆధీనంలో ఉండడంతో మనం భారత్ చైనా కింద మార్చేసాం. సో ఈ సరిహద్దు ఎలా ఉంటుందంటే చైనా ఆక్రమించుకున్న టిబెట్ భారత్ సరిహద్దు అంతా కూడా మనకి కొండలిలా ఉంటాయి. దాన్ని ఫింగర్ పాయింట్ అంటారు, 1 2 3 4 5 6 7 8. సో మనకి ఏమొచ్చిందంటే చైనా ఇంకా ముందరికి వచ్చేస్తుంది. గాల్వాన్ లాగి మరో చోట ప్యాంగాంగ్స్ అక్కడంతా కూడా వచ్చేస్తుంది, ఈస్టర్న్ లదాఖ్ అక్కడంతా. సో వాటిని మనం కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే ఏంటి, వాళ్ళు ఎంతమంది మోహరించారు, ఎలాంటి బలగాలు వస్తున్నాయి, మనకి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం వాటన్నిటిని పసిగడుతూ గమనిస్తూ ఉండాలి. అవి కొండ ప్రాంతాలు అవ్వడంతో మనం కిందనున్నాం. కిందనుంటే కనుక వాళ్ళు అటువైపు చేసాం మనకు తెలియదు, కొండలు అడ్డొస్తాయి కాబట్టి. అందుకని మనం ఏం చేసామంటే కొండలు పైకి ఎక్కేసాం. దీన్నే ఆపరేషన్ స్నో లెపర్డ్ అంటారు. ఈ కొండలు ఎక్కేయడంతో ఏమైందంటే మనకి ఒక రకంగా అడ్వాంటేజ్ పొజిషన్ వచ్చింది. ఎలా వచ్చింది, మనం పైన ఉండడంతో కిందన చైనా ఏమన్నా చేస్తే మనకు తెలిసిపోయింది. సో వాళ్ళు ఏమన్నా దుశ్చర్యకు పాల్పడ్డా, దుస్సాహసానికి వాళ్ళు ఒడికట్టినా మనం దాన్ని తిప్పికొట్టడానికి మనం సంసిద్ధంగా ఉండే, ఒక రకంగా సంసిద్ధం అవ్వడానికి ఈ ఆపరేషన్ స్నో లెపర్డ్ సహాయపడింది. తర్వాత ఈ ఒప్పందాలు అంటే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళారు, మనము వెనక్కి వెళ్ళాము. సో అంటే కొండ నుంచి మనం కిందకి దిగిపోయాం. సో అంటే మళ్ళీ చైనా ఏమన్నా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందా, పాకిస్తాన్ కూడా మనం మాట్లాడదాం. బట్ మనకి ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్తో పోల్చుకుంటే చైనా మనకి పెద్ద శత్రువు. సో చైనా కూడా ఏమన్నా చేయబోతుందా మరి మనకి తెలీదు. ఇటీవల కాలంలో ఐ థింక్ ఇక్కడ మాట్లాడామనుకుంటే కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. ఏంటంటే చైనా భారత్ భూభాగంలోకి వచ్చేసిందని చెప్పారు. కానీ మన సైనికులను, విదేశాంగ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కూడా దాన్ని అది తప్పుడు సమాచారం, ఇదంతా కూడా సైకలాజికల్ ఆపరేషన్లో భాగంగా జరుగుతోందని చెప్పి వాళ్ళు ఖండించారు. సో బట్ అలాంటిది వచ్చిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ స్నో లెపర్డ్ కూడా సిద్ధంగా ఉండాలి అంటే చైనా ఏమన్నా చేస్తుందేమో మనకి తెలీదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మయన్మార్లో చైనావి కొన్ని యాక్షన్స్ ఉన్నాయి. మయన్మార్లో రెబల్స్ తోని చైనా మాట్లాడుతుంది. జుంటా ఓ రకంగా చైనా ఆధీనంలో ఉండేది. బంగ్లాదేశ్లో మనకి బెంగాల్కి క్లోజ్గా ఉండే ఒక మోంగ్లా పోర్ట్ బంగ్లాదేశ్ వైపు ఉన్నది, వాళ్ళు తీసుకున్నారు. సరే పాకిస్తాన్లో చైనీస్ యాక్టివిటీస్ మనకి తెలిసిందే. ఇప్పుడు నేపాల్ వైపు కూడా చైనా ఉంది. సో ఏంటంటే చైనా ఎటువైపు నుంచి వస్తుందో మనకి తెలీదు. సో అండ్ ఇంకా సరే మయన్మార్ దగ్గర, మణిపూర్ దగ్గర అంతా చైనా యాక్టివిటీస్ ఉండనే ఉన్నాయి. సో మళ్ళీ మనం ఏమన్నా చైనాతోని ఏమన్నా చేయాల్సి వస్తే కనుక మన వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి అన్నారు.
ఎవరు యుద్ధం కోరుకోరు. కానీ చైనా ఏంటంటే కవ్విస్తుంది అనుకోవచ్చా? చైనా కవ్వించడం కంటే కూడా ఏంటంటే ఇప్పుడు చైనా ఆర్థికంగా బలంగా లేదు. గాల్వాన్ నిజానికి చైనా చేయడానికి ఒక కారణం ఏంటి అంటే, గాల్వాన్ అప్పుడు ప్రపంచం మొత్తం చైనాను ఒక రకంగా ఒక శత్రువు కింద చూడడం మొదలుపెట్టేది. వుహాన్ వైరస్ అని ఎక్సెట్రా మనం ఇవన్నీ చూసాం. సో ఏంటంటే ప్రపంచం దృష్టిని ఒక రకంగా మళ్లించాలి ఇంకో వైపుకి. అట్ ది సేమ్ టైం మనకి తెలిసిందే మార్చ్ ఏప్రిల్లో, కానీ దీనికంటే ముందు సుమారు నవంబర్ డిసెంబర్ నుంచే చైనాలో కోవిడ్ వ్యాప్తి బాగా జరుగుతూ వచ్చింది. సో ఏంటంటే అప్పటికే కోవిడ్ లాక్డౌన్ పెట్టడం, జనాలకి నిత్యావసర సరుకులు ఒక రకంగా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ వచ్చింది. సో దీన్ని దృష్టి మరల్చాలి, ప్రపంచం దృష్టి మరల్చాలి. చైనాలో ఏంటంటే ఆ ప్రభుత్వానికి ఒక రకంగా అందరూ బాసటగా నిలవాలి అంటే దీని నుంచి అంటే ఈ కోవిడ్ నుంచి నిజంగా దాటి ఒక అడుగు ముందరికేసి చైనా సిసిపి కమ్యూనిస్ట్ పార్టీతో ఉండాలి అంటే ఏం చేయాలి? చైనా మీద ఏదైనా దాడి జరగాలి. చైనా మీద దాడి జరగాలంటే ఏంటి? చైనా ఏమనాలంటే దుశ్చర్యకు పాల్పడాలి. చైనా ఏమనుకుందంటే గాల్వాన్ గనక మనం చేసినట్టయితే భారత్ మన మీదకి వచ్చినట్టయితే మనం తిప్పికొట్టి మన మీదకి భారత్ యుద్ధానికి వచ్చిందని చెప్పి అక్కడ చైనీస్ ప్రజలను అంతా ఏకం చేసేసి ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత ఉందో వ్యతిరేకతని మనం పోగొట్టుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అది బూమరాంగ్ అయింది. అది పోలేదు, ప్రపంచం చైనాని శత్రువుగా చూడడము ఆపలేదు. సో చైనా ప్రభుత్వానికి ఏంటంటే అవి రెండు కూడా అనుకున్న ఫలితాలు ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు కూడా చైనా ఏంటంటే పాయింట్ అదే పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా చైనా బలంగా లేకపోవడంతో ఏమైంది? ఉద్యోగాల కల్పన కొంచెం నెమ్మదించింది. అంటే ఏంటి? జనాలు సంతోషంగా లేరు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో ఎక్కడైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ముఖ్యంగా డిక్టేటర్ దాంట్లో ఉంటే అది సమస్యే. సో వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి మన మీదకి భారత్ యుద్ధానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరందరూ మాకు మద్దతు ఇవ్వాలని ఏమన్నా చైనా చేస్తుందేమో అనే ఒక ఆ అంశంలో మన ధీరజ్ సేఠ్ గారు ఆర్మీ చీఫ్ అని ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ అటువైపు మనం సిద్ధంగా ఉండాలి అనేది ఆర్మీ చీఫ్ ఇచ్చిన ఒక సందేశం. మనం సిద్ధంగానే ఉన్నాం. ఇటీవల ఎయిర్ స్ట్రిప్పులు నిర్మించడం, సైనికులను మోహరించడం అంతా చేస్తూ. ఇంకా కమింగ్ టు పాకిస్తాన్, మరి చైనా పరిస్థితి ఎంతో దానికంటే దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి ఉంది. పీఓజేకేలో జనాలు తిరగబడుతున్నారు, బలూచిస్తాన్లో జనాలు తిరగబడుతున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖాలో జనాలు తిరగబడుతున్నారు. సుమారుగా రోజుకి 50 మంది సైనికుల్ని చంపేస్తున్నారు. బలూచ్ సెపరేటిస్టులు కానీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఇలా అందరూ. సో ఇలా ఫ్రాగ్మెంటెడ్ గా ఉన్న పాకిస్తాన్ లో సైన్యం మీద వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే అక్కడ సైన్యమే అంతిమంగా నిర్ణయాలు తీసుకునేది. దానికి ఒక అడుగు ముందరికేసినట్టయితే ఆసిమ్ మునీర్ కి కూడా అక్కడ ప్రాణ సంకటం ఉంది. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు నేను మీకు చెప్పాను మన ఆర్మీ చీఫ్ ధీరజ్ సేఠ్ గారు సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళారు. ఆయన అంతా కూడా ఓపెన్ ప్రాంతాల్లోనే తిరిగారు. అంటే అక్కడ ఎటువంటి షీల్డ్ కవచాలు ఏమీ లేవు. కానీ ఆసిమ్ మునీర్ అసలు అలాంటి ప్లేసులకు వెళ్ళడం పక్కన పెట్టినట్టయితే తన కిందన సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మీటింగ్ చేసేటప్పుడు తను ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ఉంటుంది మొత్తం. అటువైపు అధికారులు చాలా దూరంగా ఉంటారు. అంటే తనకి థ్రెట్ బలూచ్ నుంచో లేకపోతే మన నుంచో తాలిబాన్ నుంచో లేదు, తన సైనికుల నుంచే ఉంది. సో అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు ఒక రకంగా ముఖ్యంగా మునీర్కి కష్టకాలం నడుస్తుంది. సో వీటన్నిటిని అధిగమించి ఒక రకంగా ఒక తాటి మీద అందరినీ తేవాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్లో దేశభక్తి రావాలి. దేశభక్తి ఎప్పుడు వస్తుంది? ఆ దేశానికి కష్టం ఉంటే వస్తుంది. సో ఆ కష్టాన్ని క్రియేట్ చేయాలనేది ఆసిమ్ మునీర్ లక్ష్యం. ఆల్రెడీ కష్టంలోనే ఉంది కదా. కానీ ఇప్పుడు ఫ్రాగ్మెంటేషన్ దిశగా వెళ్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ గొడవలు చూస్తున్నామో పాకిస్తాన్లో, ఫిబ్రవరి 28 ముందర, ఈ ఏడాది ఫిబ్రవరి 28 ముందర ఇరాన్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ముల్లా రెజీమ్ ఏదైతే ఉందో ఖమీనేది, అది వద్దని అక్కడ జనాలు రోడ్డు మీదకి రావడం, తర్వాత షరియా వద్దని అనడం, ప్రజాస్వామ్యం కావాలి అనడం, చాలా మంది జొరాస్ట్రియన్ వైపు మళ్ళీ వెళ్ళాలనుకోవడం, షియాస్ కి వ్యతిరేకంగా అక్కడున్న వేరు వేరు ఎథ్నిక్ కానివ్వండి ఇలాంటివి ఫాల్ట్ లైన్స్ ఏవైతున్నాయో వాళ్ళందరూ చాలా ఫ్రాగ్మెంట్ అయిపోయారు. కర్డ్స్ ఒకవైపు, దాని తర్వాత క్రిస్టియన్స్ ఒకవైపు, పార్సీలు ఒకవైపు, షియాల్లోనే గిల్గిట్ బలూచిస్తాన్ వాళ్ళు ఒకవైపు, ఇలా రకరకాలుగా ఏంటంటే విడిపోయి గొడవలు జరుగుతూ వచ్చాయి. దీనికి ఒక అడుగు ముందరికేసి ఏంటంటే బజార్ ఎకానమీ అని ఒకటి ఉంది.
బాజార్ ఎకానమీ. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఐ థింక్ 79లో ఇది షియాది ఈ ఖమినేయి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటైంది. ఈ 47 ఏళ్ల నుంచి ఇరాన్ ఏదో ఒక రకమైన శాంక్షన్స్‌తో ఉంటూనే ఉంది. సో దీనివల్ల ఆర్థికంగా ఇరాన్ ఎప్పుడూ కష్టకాలంలోనే ఉంది. కానీ ఈ కష్టాన్ని అధిగమిస్తూ రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ బాజార్ ఎకానమీ. బాజార్ ఎకానమీ ఏంటంటే వీళ్ళు నార్మల్ మార్కెట్లే. మనకి ఇక్కడ మొహిన్జాహి మార్కెట్ ఎలా ఉంటుంది, సూపర్ మార్కెట్ రైతు బజార్ ఎలా ఉంటాయో అక్కడ ఇరాన్‌లో ఏంటంటే ఇదంతా ఒకటేమంటారు ఒక క్లబ్. ఇది ఒక ఎకో సిస్టమ్. సో ఏంటంటే వీళ్ళు జనాలకి వ్యతిరేకత రాకుండా గ్రౌండ్ లెవెల్ స్పైస్ కింద కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి జనాలు ఏమనుకుంటున్నారో జనాలది ప్రభుత్వానికి ఎలా తీసుకెళ్ళాలి, ఇది బాజార్లో ఏంటి అన్ని దొరికినట్టయితే కనుక జనాలకి ఓ రకంగా వీళ్ళు శాంతింప చేయొచ్చు. సో వీళ్ళు ఓ రకంగా ఏంటంటే ఈ ప్రెషర్ ఈ 47 ఏళ్ళు ప్రజల మీద ప్రెషర్ పడకుండా ఉండడంలో వీళ్ళు ఒక పాత్ర పోషించారు. వేరు వేరు రకాలుగా వచ్చాయి. డెమోక్రసీ కావాలని చెప్పి, షియా రెజిమ్ ఉండకూడదు, ఇవన్నీ వచ్చాయి. కానీ బాజార్ ఎకానమీ నుంచి రాకుండా కాపాడగలిగారు. కానీ మొన్న జనవరి ఐ థింక్ కిందటేడాది నవంబర్ డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ ఏడాది ఈ బాజార్ ఎకో సిస్టమ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. సో ఇంకా అంటే ఇరాన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్రేకప్ దిశగా వెళ్ళింది. అంటే ఇంకా బ్రేకప్ అవుతుంది ఇంకొంచెం ఇలాగే ఉంటే. ఈ టైంలో ఏం చేశారు, ఇజ్రాయెల్ ఇరాన్ జాయింట్ ఆపరేషన్ చేసి ఖమినేని చంపేశారు. దాంతో ఏమైంది, మనకి మధ్య ఏమన్నా ఉండొచ్చు కానీ బయట వాడు వచ్చినప్పుడు మనందరం కలిసిపోవాలి. సో అలా జరిగింది. ఇప్పుడు దాని పర్యవసానంలో మనం చూస్తున్నాము. సుమారు 1.5-2 కోట్ల మంది ఇప్పుడు అంత్యక్రియలకి హాజరయ్యారు ఇరాన్లో. ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఇప్పుడు జరుగుతుంది మనకి ఖమినేది. అంటే అసలు నిజానికి ఏదైతే రెజీమ్ చేంజ్ ఇజ్రాయెల్ కానివ్వండి లేకపోతే యుఎస్ కానీ చేయాలనుకుందో అది జరుగుతూ ఉండగా వీళ్ళు దాన్ని ఆపుకున్నట్టే. అండ్ అగైన్ ఇప్పుడు కూడా ఓ రకంగా కొంచెం కష్టపడితే అవుతుంది కానీ బట్ నష్టం చాలా జరిగింది 2 దేశాలకి. యుఎస్ సూపర్ పవర్ ఉన్నది, అది ప్రశ్నార్థకంలోకి వెళ్ళింది. ఇజ్రాయెల్ ఆర్థికంగాను సైన్యపరంగా చాలా కోల్పోయింది. సో అంటే ఏంటంటే ఒక రాంగ్ స్టెప్ అది ఎటు దారి తీస్తుందో మీరు చూడండి. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏంటంటే ఇలాగే భారత్ మన మీద దాడి చేస్తే మనం కూడా జనాలను కలిపేసుకోవచ్చు కదా అనేది పాకిస్తాన్ వ్యూహం. సో అందుకనే పాకిస్తాన్ భారత్ దాడి చేయాలని కోరుకుంటుంది. బట్ దాడి చేయాలంటే భారత్ మీద ఏమన్నా జరగాలిగా. ఎందుకంటే మనం ఇజ్రాయెల్ యుఎస్ లాగా మనం అలాంటి అపరిపక్వంగా లేకపోతే గనక మనం అలాంటి ఫూలిష్ పాలిటిక్స్ చెయ్యం. మన మీద దాడి జరిగితేనే మనం చేస్తాం. పెహల్గాం మనం ఆపరేషన్ సింధూర్ కూడా పెహల్గాం జరిగిన తర్వాత చేసాం, బాలాకోట్ కూడా పుల్వామా జరిగిన తర్వాత చేసాం, సర్జికల్ స్ట్రైక్ కూడా ఊరి దాడి జరిగిన తర్వాతే చేసాం. సో ఏమి మన మీద జరగకుండా మనం చెయ్యం. సో ఏంటంటే పాకిస్తాన్ అది చేసే ప్రయత్నాలు చేస్తాం. అంటే ఇది కూడా ఏంటంటే కావాలని మళ్ళీ ఇంకొకసారి గిల్లడానికి ట్రై చేస్తుంది వాళ్ళు చేస్తాం. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ. మనం చూసాం ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఐ థింక్ కిందటి వారమే మనం మాట్లాడుకున్నాం కూడా. వాటర్ ఎండిపోతున్నాయి, వాళ్ళకి నీళ్లు లేవు, కరువు కాటకాల్లోకి వెళ్తున్నారు, కష్టకాలంలో ఉన్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి నీళ్లు వస్తాయి. అదొక వాళ్ళకి ఆప్షన్ ఉంది మనదైనా. అఫ్ కోర్స్ మొత్తం పాకిస్తాన్ కి రావు, ఏదైతే మేజర్ ఇండస్ వాటర్ ఉందో ఆ కష్టం అలాగే ఉంటుంది. బట్ ఒక కొంచెం ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవి వాళ్ళు వాటర్ వాడుకోవచ్చు ఇరిగేషన్ కి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఆఫ్ఘనిస్తాన్ ఇరిగేషన్ మినిస్టర్ భారత్ లో ఉన్నారు. డ్యాములు నిర్మించడానికి వాళ్ళు మనతోని సహాయం అడుగుతున్నారు. ఆల్రెడీ అక్కడ కొన్ని డ్యామ్లు ఉన్నాయి. ఐ థింక్ డ్యామ్ నిర్మాణం ఆర్ డ్యామ్ది ఎలాగ వాడాలి వీటిల్లో. అంటే ఏంటి, భారత్ పాకిస్తాన్ 2 వైపుల నుంచి చోక్ చేస్తాం. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇంకొక వైపు మన వైపు నుంచి. సో ఏంటి అంటే ఓ రకంగా మనం ఆపరేషన్ సింధూర్ పాజ్ లో పెట్టినా పాకిస్తాన్ ఎలా అయితే బలహీనం అవ్వాలని అనుకున్నామో అది మనం చూస్తూనే ఉన్నాం. అన్నోన్ గన్మెన్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. నేను మీకు చెప్పాను రంజాన్ టైంలో అటు ఇటుగా ఈద్ ఆర్ సంథింగ్ వాళ్ళది ఏదో ఉన్న టైంలో మురీద్కేలో ఆపరేషన్ సింధూర్ లో మురీద్కే దాంట్లోనే చేశారు. ధురంధర్ సినిమాలో కూడా చూపిస్తారు. లాస్ట్ ఫైట్ అక్కడే ఉంటుంది. అక్కడ హఫీజ్ సయీద్ కి చాలా క్లోజ్ ఎయిడ్, ఆల్మోస్ట్ థర్డ్ ఇన్ కమాండ్, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ లష్కర్ ఏ తోయిబా, అతన్ని కాల్చి చంపేశారు మొగుడు పిల్లలు. అతను నమాజ్ చేస్తూ ఉంటే వాళ్ళ పండగ రోజున. అంటే మన వాళ్ళు ఎంత క్లోజ్ వాచ్ చేస్తున్నారో చూడండి.
సో మనం అలా మనం ఏంటంటే వాళ్ళ మీద నిఘా పెట్టే ఉంచాం ఏం జరుగుతోంది ఏంటి అని. సో ఏంటంటే సో ఇదే టైంలో ఏం జరిగింది, ఈ వారం మొదట్లో మనం ఒక 23 పేర్లని మనం చార్జ్ షీట్‌లో పెట్టాం. పెహల్గామ్ దాడిలో వీళ్ళు ఉన్నారు. ఇంకా వేరే వేరే దాడుల్లో. సో ఇప్పుడు వీళ్ళందరూ పాకిస్తాన్‌లో ఉన్నారు. పాకిస్తాన్ వీళ్ళని మనకు అప్పగించదు. మనము వెనిజులాలోకెళ్ళి యుఎస్ మధురం తెచ్చినట్టుగా మనం వాళ్ళని తేము. తీసుకురాము. సో మరి చార్జ్ షీట్ వేసి ఇంకా లాభం ఏంటి? మనం ఎందుకు వేసినట్టు? ఒక అవకాశం ఏముంది అంటే వీళ్ళు మా హిట్ లిస్ట్ లో ఉన్నారని ప్రకటించడం ఇండైరెక్ట్ గా ఏంటంటే వీళ్ళ మీద నెక్స్ట్ బౌంటీ ఉందని. సో దట్ అన్నోన్ గన్ మెన్ ఏం చేస్తారో ఇంకా మనకి తెలిసింది. అంటే వాళ్ళని రక్షించే క్రమంలో అంటే అందులో పడిపోతారు అంటారా, లేకపోతే ఈ అయినా కూడా ఏంటిలే ఏమైతుందిలే అని చెప్పేసి పాకిస్తాన్ చేస్తుందండి, అయినా కానీ పాకిస్తాన్ చేస్తుంది. మనం ఇలాంటివి చెప్పినా కూడా ఎస్, కుక్కతో ఒక వంకర అని అంటారు కదా. అఫ్ కోర్స్ పాకిస్తాన్ కుక్కలతో పోల్చి కుక్కలను అవమానించకూడదు, బట్ ఇంకా ఈ సామెతకి కుక్క తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో పాకిస్తాన్ తో ఒక వంకర అనొచ్చు మనం, ఇంకంతే. సో ఇది ఇప్పుడు మన ఎవరైతే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో తను చెప్పింది ఏంటంటే మైండ్ లో మనం పెట్టుకోవాల్సిందే, ఎప్పుడైనా కూడా ఇది జరిగే అవకాశం ఉంది రానున్న కాలంలో. ఎస్, దీనికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే మనం చూసాం పెహల్గామ్ అప్పుడు వాళ్ళు పాకిస్తానీలు ఎలా వచ్చారు. దానికంటే ముందు మనం 26/11 లో వాటర్ నుంచి రావడం చూసాం. లష్కరే తోయిబా ఏం చేస్తుంది అంటే వాటర్ వింగ్ తయారు చేస్తుంది. అంటే వాటర్లో అంటే ఈ స్కూబా డైవింగ్ కానివ్వండి, వాటర్లో ఎలా ఆపరేట్ చేయాలి, వాటర్లో ఎక్కువసేపు ఎలా ఉండాలి, లాంగ్ రన్ వాటర్లో ఎలా ఉండాలి, ఇవంతా కూడా ఈ శిక్షణ తీవ్రవాదులకు ఇస్తుంది. ఎంతగా ఇస్తుంది అంటే లష్కరే తోయిబా ఏషియాలో ఉన్న టెర్రర్ ఆర్గనైజేషన్స్ లో లష్కరే తోయిబా దగ్గర ఉన్నంత పవర్ఫుల్ వాటర్ వింగ్ ఎవరి దగ్గర లేదు లష్కరే తోయిబా. సో అలాంటి వాటర్ వింగ్ లో ఇటీవల ఐ థింక్ ఈ వారంలోనే ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ వాళ్ళ భాషలో చెప్పాలంటే అయ్యింది. దానికి హారిస్ దర్ అనే ఒక లష్కరే తోయిబాలో ఉన్న ఒక టాప్ టైర్ తీవ్రవాదిలో ఒక అతను వెళ్ళాడు. వెళ్ళి అతను ఏమన్నాడంటే ఇన్షాల్లా అందరూ రెడీగా ఉండండి, మనం త్వరలోనే భారత్ మీద దాడి చేయబోతున్నాం అన్నాడు. మనం చూసాం 26/11 ఎలా దాడి జరిగిందో చూసాము. సో ఎప్పుడు మనం గుజరాత్ దగ్గర కూడా మనకు ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, సెయిలర్స్ కింద పాకిస్తాన్ వాళ్ళు రావడం బోట్లు అవి. అండ్ సో మనకి ఆ థ్రెట్ కూడా ఉంది. దాని తర్వాత జైషే మొహమ్మద్ మనం October 7th ఇజ్రాయెల్ మీదకి హమాస్ ఎలా వచ్చిందో చూసాం పారాషూట్ ద్వారా. జైషే మొహమ్మద్కి అలా పారాషూట్ది ఒక వింగ్ ఉంది. సో మరి అలా వస్తారా తెలీదు, లేకపోతే పుల్వామా లాగా ఒక లోన్ వుల్ఫ్ అటాకా తెలీదు, పెహల్గామ్ లాగా తీవ్రవాదులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారా మనకి తెలియదు. అంటే ఆ థ్రెట్ అనేది మనకి పొంచి ఉంది. సో ఏంటంటే ఇంటర్నల్లీ ఎంత చేయగలం మనం అంత చేస్తే ఎక్స్టర్నల్గా వాళ్ళు ఇక్కడికి రాకుండా కాపాడాలి అనేది మనం పెట్టుకున్న లక్ష్యం. అందుకే ఈ వారమే కొన్ని వారాల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఒక ఆపరేషన్ జరుగుతుంది. లష్కరే తోయిబా అతన్ని మనం చంపేశాం. లష్కరే తోయిబా అతను ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడు, అతన్ని మనం చంపేశాం. బట్ ఇంకా ఉన్నారు అటువైపు. అండ్ నిన్నో మొన్నో జైషే మొహమ్మద్ తీవ్రవాదిని మనం చంపేశాం. అతను కేవలం తీవ్రవాదే కాదు, అతను బిజినెస్ మ్యాన్. అంటే ఏంటి బిజినెస్ మ్యాన్ అంటే ఫండింగ్, ఓ రకంగా జైష్కి ఫండింగ్ ఇవ్వడానికి ఇతను పనికొస్తాడు. అంటే మనం ఎలాగో అక్కడున్న ఈ తీవ్రవాదుల మీద ఎలా నిఘా ఉందో మనకి తెలిసిందే. మరి అనొచ్చు ఇది రానే, వీళ్ళు అంటారు పాకిస్తాన్ ఎప్పుడు ఇదంతా రాకీ, వాళ్ళు రా అన్నారు, రా అంటారు, రాకీ సాజిష్, రా కుట్రా అని అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ మన ప్రభుత్వాలు ఏవి క్లెయిమ్ చేసుకోవు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇవన్నీ డిప్లొమసీలో భాగం కాబట్టి. కానీ పాకిస్తాన్లో భారత్ని వ్యతిరేకించే తీవ్రవాదులే ఇలా పోతూ ఉంటారు. సో దీన్ని బట్టి అక్కడ ఎవరు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే వాళ్ళందరూ తీవ్రవాదులు, మనం ఎవరిని కూడా పొలిటీషియన్స్ చంపం. యుఎస్ ఇజ్రాయెల్ చేసినట్టుగా ఈ యుఎన్ లో ఎవరైతే తీవ్రవాదులు అని ముద్ర పడిందో, యుఎస్ ఎవరినైతే తీవ్రవాదులు అని గుర్తించితే మనం వాళ్ళే చంపుతున్నాం. తీవ్రవాదులను ఎవరెవరో చంపితే ఎవరికి ప్రాబ్లం ఉండదుగా. సో మనం అంత క్యాల్కులేటెడ్ మూవ్స్ మనం వేస్తున్నాం అనమాట. ఎవరు అనేది ఏంటంటే ఆచితూచి అసలు మన సైడ్ నుంచి ఎంత క్లియర్ ఉంటుంది అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం. అంత ఈజీగా అంటే కొన్ని సార్లు ఏంటంటే మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకుండా అంత ఆచితూచి ఒక అడుగేస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది అంటారా మరి? ఇంత మనం చేస్తున్నా కూడా, ఇన్ని దాడులు మనం కరెక్ట్గా చేస్తున్నా కూడా వాళ్ళు భయపడకుండా ఇంకా మనం ఇట్లా చేస్తున్నారంటే వెనకాల ఏంటి వాళ్ళ ధైర్యం? యుఎస్ అంతే. ఇంకా యుఎస్ వాళ్ళు పాకిస్తాన్ అనేది యుఎస్కి ఒక అసెట్ అండి.
సో పాకిస్తాన్ అనే దేశం ఉన్నంత వరకు భారత్ ప్రశాంతంగా ఉండదు. పాకిస్తాన్ ఓ రకంగా చెప్పాలంటే అరవింద సమేతాల జగపతి బాబు క్యారెక్టర్ టైప్ బసిరెడ్డి తన ఊరిని సుఖంగా ఉంచలేదు, ఇటువైపు ఎన్టీఆర్ ఊరిని సుఖంగా ఉంచనివ్వలే. సో పాకిస్తాన్ ఆ టైప్, అది సుఖంగా ఉండదు, అది ఎదగదు, ఎదుగుతున్న మనల్ని ఎదగనివ్వదు. సో ఏంటంటే అలా అవుతూ ఉంటే ఆర్థికంగా మనం ఎదగకపోతే పాకిస్తాన్ మనం యుఎస్ ని ఛాలెంజ్ చేసే పొజిషన్కి వెళ్ళలేము. సో యుఎస్ మన మీద పెత్తనం చేయొచ్చు. సో అందుకే మన ఎదుగుదలని ఆపాలంటే ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఏంటంటే మనతోని శత్రుత్వం డైరెక్ట్ పెట్టుకునేంత దుస్సాహసం యుఎస్ చెయ్యదు, కానీ పాకిస్తాన్ ద్వారా చేయిస్తాం. అది మనకి తెలుసు. అందుకే మనం డైరెక్ట్ యుఎస్ ఏమనకుండా మనం పాకిస్తాన్ అంటాం. మనం పాకిస్తాన్ ఏం చేస్తే అది చేస్తాం. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో మనం ఏంటి చాలా క్యాల్కులేటెడ్ గా చేసాం. ఇప్పుడు మనం అగైన్ కమింగ్ టు ద పాయింట్, ఆపరేషన్ సింధూర్ 2.0 వీళ్ళకి ఏంటి పాకిస్తాన్ ఆశ, మనం దాడి చేసినట్టయితే ఏకం చేయొచ్చు ఈ దాడుల ద్వారా, అది ఇది అని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ మనం చేసినప్పుడు ఫస్ట్ POJKలో చేసాం రాత్రి, తర్వాత పాకిస్తాన్ రెచ్చగొడితే మనం తర్వాత వేరే వేరే బేసెస్ లో చేసాం. వీటిలలో ఎక్కడా కూడా మనం జనాలని లక్ష్యంగా చేసుకోలేదు, సామాన్య జనాలకు ఎక్కడ నష్టం జరగలేదు. ఖైబర్ పఖ్తూన్వాలా ఐ థింక్ 1-2 చోట్ల ఉన్న ఆర్మీ బేసుల్లో చేసాం, ఐ థింక్ బలూచిస్తాన్ లో చేసాం. సరే POJK పంజాబ్ ప్రావిన్స్ లో చేసాం. వేరే చోట్ల ఎక్కడైతే చేసామో అక్కడ జనాలకి ఎక్కడ నష్టం కలగలేదు. మనం చూసినట్టయితే జైషే మొహమ్మద్ మెయిన్ POJKలో ఉన్న బహావల్పూర్ లో ఏదైతే వాళ్ళ మసీద్ ఉందో దానికి పైన డోమ్ ఉంటుంది గ్లాస్, కరెక్ట్ గా డోమ్ నుంచి మిసైల్ ని డ్రాప్ అయింది. ఆ డ్రాప్ అవ్వగానే ఆబ్వియస్లీ డోమ్ అంతా పలిగిపోయింది, పడి కింద పడంగానే ఇంటర్నల్లీ అంతా పోయింది. అది జైషోలే వీడియోస్ పెట్టారు, మీరు బయట నుంచి చూసుకున్నట్టయితే దానికి ఏమీ నష్టం జరగలేదు, అంతా బాగానే ఉంది. లోపలికి వెళ్ళగానే మొత్తం డిస్ట్రక్షన్. అంటే మనం ఎంత పిన్ పాయింటెడ్ గా వేసామో చూడండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిజానికి ఇరాన్ మీద యుఎస్ ఇరాన్ మీద అసలు ఇంత పిన్ పాయింటెడ్ గా వేయట్లే. అందుకే వాళ్ళు అనుకునే లక్ష్యాన్ని వాళ్ళు సాధించలేకపోతున్నారు. ఒకసారి జనాల మీద వేస్తారు, ఒకసారి మార్కెట్ల మీద వేస్తారు, యూనివర్సిటీల మీద వేస్తారు, స్కూల్స్ మీద వేస్తారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి సమర్థించాల్సింది పోయి ఇరానియన్స్ ముల్లా రెజిమ్ ని కొడుతున్నారని ముల్లా రెజిమ్ తో ఉంటున్నారు, ఎందుకంటే వీళ్ళే మమ్మల్ని చంపుతున్నారు కదా. సో మనకి తెలుసు దాడి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి. సో పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే మనం జనాలను ఏకం చేయొచ్చు అనే వ్యూహంతో ఉన్నట్టయితే పప్పులో కాలేసినట్టే. సో మనం అంత క్యాల్కులేటెడ్ గా ఉంటాం. ట్రంప్ కూడా ఇటీవల దీన్నే ఒప్పుకోవాల్సి వచ్చింది. మోదీ గురించి మాట్లాడుతూ మోదీ గారిలో నాకు నచ్చేది ఏంటంటే ఆయనకి యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు బయటికి రావాలనేది తెలుసాను. అంటే ఇండైరెక్ట్ గా తను ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాను ఒప్పుకున్నట్టేగా. మనం చూసుకుంటే కనుక 4.5 ఏళ్ళు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ముందరంతా రష్యాది అప్పర్ హ్యాండ్ వచ్చిన గత 6-7 నెలల నుంచి యుక్రెయిన్ డ్రోన్ స్ట్రైకులతోని రిఫైనరీస్ వీటన్నిటి మీద కొడుతుండడంతో రష్యా ఆర్థికంగా ఇప్పుడు చితికిపోతుంది. అక్టోబర్ 7th తర్వాత నేను అది చేస్తానని చెప్పి ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగింది. హమాస్ని నిలువరించలేకపోయింది, హెజ్బుల్లాని ఓడించలేకపోయింది, ఇప్పుడు ఇరాన్లోకి వెళ్తే ఇరాన్ని ఓడించలేకపోయింది. సో ఇజ్రాయెల్ ఏం సాధించింది? ఇజ్రాయెల్ ఏ సాధించకపోక యుఎస్ లాగి యుఎస్ సూపర్ పవర్ స్టేటస్ ని ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. కానీ మనం 4 రోజులు చేసాం. 4 రోజుల్లో మనం ఎంత బాగా చేసామంటే మనం ఏవైతే ఆయుధాలు ఉపయోగించామో ఇప్పుడు UAE కావాలంటాం, రష్యా కావాలంటాం, ఇండోనేషియా కావాలంటాం, మనం అమ్ముతున్నాం కూడా. అంటే మనం యుద్ధం చేయడం అంటే కేవలం బాంబులు వేయడమే కాదు, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, పిన్ పాయింట్ ప్రెసిషన్ అనేది యుద్ధంలో చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మనం వరల్డ్ ది బెస్ట్ అని చెప్పి ఇప్పుడు రుజువు అవుతుంది. సో అంటే అదే అన్నాను కదా, ఆసిమ్ మునీర్కి అది నిజానికి ఆపరేషన్ సింధూర్ మనం చేసింది కనుక చూసుకుంటే ఆసిమ్ మునీర్ ఇలాంటి పిచ్చి వ్యూహం తను పన్నాడు. అంటే తనకి తెలిసి కూడా తను ఇలాంటిది పన్నుతున్నాడు అంటే ఆసిమ్ మునీర్ వీళ్ళకి ఎంత బుర్రలేని వాళ్ళో చూడండి, ఎంత వ్యూహం లేని వాళ్ళు, ఎంత బుర్ర లేని వాళ్ళు, ఎంత డెస్పరేట్ ఉన్నారు. అసలు వీళ్ళకి ఎలాగా వీళ్ళే ఇలా ఉన్నట్టయితే వీళ్ళు దేశాన్ని ఏం బాగుపరుస్తారు. అందుకే పాకిస్తాన్ అలా ఉంది. సో ఏంటంటే పాకిస్తాన్కి ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి ఇలాంటి లీడర్స్ ఉండడంతో విజన్ లేదు, ప్లానింగ్ లేదు. సో దట్ తప్పులు చేస్తారు, ఆ తప్పులకు శిక్ష అనుభవిస్తారు. కానీ మనం పాకిస్తాన్ది ఒక రకంగా చెప్పాలంటే దాన్ని
లైటర్ వెయిన్ లో అస్సలు చూడకూడదు ఇది. నేను మ్మ్. ఎంత మనం చేసినా ఒక్క దాడి చాలు. ఆ దాడి తీవ్రత ఎలా ఉంటుందో తెలుసు. మనం ఎవరు పసిగట్టలేం, చెప్పలేం. సో ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఐ థింక్ మన ఐబీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళ మూవ్స్ అన్ని కరెక్ట్ Yes, I believe trust our forces. We will be safe.